ఎప్పుడైతే ఉందో, నువ్వు మోక్షాన్ని ఎప్పుడైతే కోరుకుంటున్నావో, బంధం నుండి విడిపడిపోవాలనుకుంటున్నావో, ఆ మోక్షం ఏదో కాదు. మోక్షమన్నా, కైవల్యమన్నా, బ్రహ్మమన్నా, ఆత్మకన్నా అంతా ఒకటే. మోక్షం ఉంది. మోక్షం ఎలా ఉంది అంటున్నాను. మోక్షం అనేది కూడా జ్ఞానమే. ఏ జ్ఞానం అది? అదే బ్రహ్మజ్ఞానం, అదే ఆత్మజ్ఞానం. అయమాత్మ బ్రహ్మ. సెకండ్ మంత్రంలో వచ్చేస్తుంది అయమాత్మ. ఈ ఆత్మ ఏదైతే ఇక్కడ ఆత్మగా ఉందో అదే బ్రహ్మం. కాబట్టి ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానము రెండు లేవు. ఎందుకని? ఆత్మయే బ్రహ్మ. ఇది బ్రహ్మాత్మ జ్ఞానం. కాబట్టి మోక్షం అనేటువంటిది ఎక్కడుంది? అండర్స్టాండ్. మోక్షం అనేది ఆ లోకంలో ఉంది, ఈ లోకంలో ఉంది, పైన ఉంది, క్రింద ఉంది, సైడ్ ఉంది అని ఎవడైనా చెప్పాడు అనుకోండి, నమస్తే. ఎందుకని? చాలు సార్, థ్యాంక్స్. ఎందుకని? మోక్షం అలా ఉండేందుకు అవకాశమే లేదు. మోక్షం కనుక ఇటు అటు ఉండేటట్లయితే దాన్ని మనం కోరుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకని? ఒక చోట ఉండి ఒక చోట లేనప్పుడు అది నశించిపోతుంది కనుక. అంతే. కాబట్టి లిమిటేషన్లోకి రాకూడదు. పరిచ్ఛేద దోషం దానికి ఉండకూడదు. ఆ పరిచ్ఛిన్న అనంత, అనంతమైనటువంటిది పరిచ్ఛిన్న దోషం లేకుండా ఉంటుంది. అది లిమిటెడ్ కాదు, ఇన్ఫినిట్. దేర్ఫోర్ అటువంటి బ్రహ్మం ఉంది గనక దానికి సంబంధించినటువంటి జ్ఞానం ఉంది. బ్రహ్మజ్ఞానేన మోక్షం, ఆత్మజ్ఞానేన మోక్షం. మోక్ష ప్రాప్తి ఇది. మోక్షం కలగడం అంటే ఏదో కాదు. ఎక్కడికి నువ్వు పోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఉండాల్సిన చోటనే ఉండొచ్చు. ఎందుకని? ఆ ఉండేది పోయేది దేహమే గాని నువ్వు కాదు. ఈ దేహం ఉన్నప్పుడు కూడా నువ్వు దేహంలో ఉన్నావు, కానీ అనంతంలో ఉన్నావు. నీకు అర్థం కావడం లేదు. పిండస్థోపి ప్రత్యేగాత్మ సర్వవ్యాపీ భవతి. ఉపనిషత్తు. ప్రత్యేగాత్మ, ఇదిగో నేను ఆత్మ అంటున్నావే, అది పిండస్థ అపి, కేవలం ఈ దేహంలో ఉన్నప్పటికీ కూడాను సర్వవ్యాపీ భవతి, సమస్తంలో వ్యాపించింది. అమేజింగ్. ఏం స్టేట్మెంట్ ఇది! ఘటస్థ అపి, ఘటస్థ అపి ఆకాశ సర్వవ్యాపీ భవతి. అనుకుంటారా? కుండలోనే ఉన్నది కాబట్టి ఘటాకాశం అంటావు. కుండలో ఉండే ఆకాశం అని. ఆకాశము కుండలో ఉంది, కానీ కుండకు పరిమితంగా లేదు. నువ్వు కుండను బద్దలు కొట్టి చూస్తే బయట ఉండేది కూడాను అంత ఆకాశమే. కాబట్టి కుండ ఉన్నప్పుడు కూడాను కుండలో ఆకాశం తెలుస్తూ ఉండినా కుండకు పరిమితం కాకుండా ఆకాశం సర్వంలో ఎట్లాగైతే వ్యాపించి ఉందో, పిండస్థ అపి సర్వవ్యాపీ భవతి, అంతటా వ్యాపించి ఉందో, అట్లాగే ఘటస్థ అపి, కుండలో ఉన్నప్పటికి కూడా ఆకాశం అంతటా వ్యాపించింది. అట్లాగే శరీరంలో ఉన్నప్పటికీ కూడాను ఆత్మ అంతటా వ్యాపించి ఉంది. ఇది జ్ఞానం. కాబట్టి ఇటువంటి జ్ఞానం కలగడమే మోక్షం. బ్రహ్మజ్ఞానేన మోక్షం, ఆత్మజ్ఞానేన మోక్షం. స్వామీజీ, ఆత్మజ్ఞానం కాకుండా మోక్షం వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? ఏమైనా బద్రీనాథ్ పోతే, తిరుపతి పోతే, దుడ్డు ఎత్తుకొని పోయి లడ్డు ఎత్తుకొని వస్తే ఏమైనా కదిలే అవకాశం ఉందా? ఇంకేదన్నా ఉందా? అక్కడ ఇక్కడ దొరికేది ఏదో ఏదో టెక్నిక్స్ ఇవంతా ఉన్నాయా స్వామీజీ? లేనే లేవు సార్. ఎందుకని? ఆత్మజ్ఞానం అది ఉంది. మోక్షం అన్నప్పుడు మోక్షానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి. బ్రహ్మం ఉంటే బ్రహ్మం సంబంధించిన జ్ఞానం ఉండాలి. కనుక ఆత్మజ్ఞానం విన, బ్రహ్మజ్ఞానం విన మోక్ష నసిద్ధ్యతి శంకరాచార్య స్వామి. కాబట్టి నీకు మోక్షం కావాలంటే ఏకైక మార్గం ఆత్మజ్ఞానం ఒక్కటే. గురువు బోధించడం, నువ్వు కూర్చొని వినడం, శ్రవణమేవ సాధనం. రెండవది కానే కాదు. కానీ గురువు బోధించినా నీకు అర్థం కాదు గనక. ఎందుకని? బుద్ధి సరిగా ఉండదు గనక, అంతఃకరణ శుద్ధి ఉండదు గనక దానికోసం సాధనలు చేయాలి. బాగా అర్థం చేసుకోండి. సాధనల యొక్క ఉద్దేశం ఇంతే. అంతకు మించి సాధనలు ఏమీ ఉపయోగపడవు. ధ్యానం చేసినా, జపం చేసినా, ప్రాణాయామం చేసినా, తీర్థాటన చేసినా, సంకీర్తన చేసినా ఇవన్నీ బుద్ధి శుద్ధి చేసుకోవడం కోసమే. కానీ గురువు అందించేటువంటి జ్ఞానాన్ని నిలుపుకోవడానికి బుద్ధిని శుద్ధి చేసుకునేటువంటి ప్రక్రియలే కానీ ఇవన్నీ కూడాను. వీటి వల్ల మాత్రం మోక్షం రానే రాదు. ఇప్పుడు అయ్యే ప్రచారాలు ఉన్నాయి. ధ్యానం చేస్తే మోక్షం వస్తుందని. సరే, ఎందుకని? అతనికి రాదు, మనకు రాదు. అది చెప్పేవాడికి అసలు మోక్షం అంటేనే తెలియదు. ఇంకేం చెప్తాడు? ఎందుకో తెలుసా? మన కర్మ గాలితే ఇట్లాంటి వాళ్ళు దొరుకుతారు. ఎక్కడికి తీసుకెళ్తాడంటే దారిని పోయేటువంటి వాడిని ఈ వైపు పోతే వాడి గమ్యం వస్తుందని తెలిస్తే
వాడికి అర్థం కాక సార్ ఏ వైపు పోవాలి సార్ అంటే ఇటు పోరా అని చెప్పినట్టు ఉంటుంది. వాడు ఇటు పోయినాడంటే ఎంత దూరం పోతాడో తెలియదు, కానీ వాడి గమ్యం మాత్రం ఈ వైపు ఉంది. ఎక్కడో ఒక చోట ఆగిన చోట ఎవడైనా మళ్ళీ డైరెక్ట్ చేశాడు అనుకోండి, మళ్ళీ వాడు ఇదంతా నడిచొచ్చి ఇక్కడి నుంచి పోవాలి. అది ఇప్పుడు జరుగుతూ ఉంది కలికాలం. భాగవతాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకుంటూ పోవాలి. కలియుగంలో అందరూ గురువులే, అందరూ గురువులే. కాబట్టి ధ్యానంతో మోక్షం నేనంటున్నాను. ధ్యానమే మోక్షం అంటే ఇంకేమీ లేదు, శాస్త్రం అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఇది ఒకటి తమాషా. ధ్యానమే మోక్షం, ధ్యానంతో మోక్షం వస్తుంది. ధ్యానం కర్మ, అది కూడా నీకు తెలియకపోతే నా కర్మ. ధ్యానం మానస కర్మ అయ్యా బాబు. పూజ చేయడం అనేటువంటిది కాయిక కర్మ, జపం చేయడం అనేటువంటిది వాచక కర్మ, ధ్యానం చేయడం అనేటువంటిది మానస కర్మ. సగుణ బ్రహ్మ విషయ మానస వ్యాపార. మరి ఈ కర్మల ద్వారా నీకు మోక్షం వస్తుందే, మోక్షం కర్మసాధ్యమా? అందుకని ఇంట్రడక్షన్ 2 days లో మీకు ఇవన్నీ క్లియర్ చేసుకుంటూ వచ్చాను. కర్మకి ఫలితం కర్మ ఫలం అంతే. పరమేశ్వరుడు కనుక నీ కర్మకు ఫలితం అయ్యేటట్లయితే పరిమితమైనటువంటి కర్మ ద్వారా అనంతమైనటువంటి భగవంతుని నువ్వు పొందలేవు. అనంతమైన పరమేశ్వరుని నువ్వు పొందాలంటే అనంతమైన కర్మలు చేయాలి. అనంతమైన కర్మలు లేవు సార్. ప్రతి కర్మకి ఆరంభం ఉంది, అంతం ఉంది. ఇట్ ఈస్ లిమిటెడ్. కర్మ ఎప్పుడైతే లిమిటెడ్గా ఉందో, పరిమితంగా ఉందో, పరిమితమైనటువంటి కర్మ పరిమితమైనటువంటి ఫలితాన్ని నీకు ఇస్తుందే గానీ అనంతమైనటువంటి ఫలితాన్ని నీకు ఇచ్చేందుకు అవకాశం లేదు. పరిమితమైనటువంటి ఫలితాల్లో కనుక నువ్వు సంతృప్తి చెందేటట్లయితే ఓకే, కానీ నువ్వు సంతృప్తి చెందడం లేదు. నాకు అనంతానందం కావాలి, నేను ఎప్పుడూ ఉండాలి, నాకు అన్నీ తెలియాలి, నాకు దుఃఖం ఉండడానికి అవకాశం లేదు. ఇవన్నీ నీ నుంచి కదులుతున్నాయి. అవన్నీ మోక్షానికి ప్రతిరూపంగా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి అనంతమైనటువంటి జ్ఞానం కావాలనేటువంటిది నీలో కదులుతూ ఉంది. ఇది పాయింట్. కనుక అవన్నీ చేసిన తర్వాత అవన్నీ చేయాలి. ఎంత చేయాలంత చేయాలి. ఎవరు జ్ఞానాన్ని, ఉపనిషత్తు జ్ఞానాన్ని పొందినా వాళ్ళ గతం గనక చూస్తే ఎన్నో అక్షర లక్షలు జపం చేసి ఉండారు, ధ్యానం చేసి ఉండారు, ప్లీజ్ పూజలు చేసి ఉన్నారు, సంకీర్తనలు చేసి ఉన్నారు. అవన్నీ చేసి బుద్ధిని శుద్ధి చేసుకున్న తర్వాతే అగ్నికణాలు లాంటి ఈ తాత్విక రహస్యాలను నింపుకోగలిగారు. కాబట్టి ఇంకొక విధంగా మోక్షం వచ్చే అవకాశం లేదు. ఆత్మజ్ఞానం వినా మోక్ష న సిద్ధ్యతి. ఎందుకని? మోక్ష సిద్ధ విషయ నా సాధ్య విషయ. మోక్షం అనేటువంటిది సాధ్య విషయం కాదు, సాధనల ద్వారా పొందేది కాదు. మరి ఎట్లా పొందాలి స్వామీజీ? సాధన లేకపోతే ఉంది సాధన. ఏమి సాధన? జ్ఞాన సాధన. జ్ఞాన సాధన. ఇప్పుడు ఈరోజు బయలుదేరతాడు చూడండి, సాయంత్రం సుఖబ్రహ్మ చెబుతాడు, పరీక్షిత్ వింటాడు, 7 రోజుల్లో మోక్షం వచ్చేస్తుంది. ఏమి సాధనలు చేశాడు అంటే మోక్షాన్ని అందుకోవడానికి ఆయన అందించేటువంటి భాగవత జ్ఞానాన్ని సంపూర్ణంగా హృదయంలో సుస్థిరం చేసుకోవడానికి కావలసినటువంటి అంతఃకరణ శుద్ధి పరీక్షణ్ మహారాజు ఉండింది కనుక కేవలం గురువు బోధిస్తూ ఉంటే అర్థమైపోయింది. అష్టావక్ర మహర్షి జనకుడికి ఎంత టైంలో ఇచ్చాడు తెలుసా మోక్షం? జనక మహారాజు అంటే ఎట్లాంటి వాడు జనకుడు, ఏ స్థాయిలో ఉన్నాడు, ఎంతసేపట్లో వస్తుంది మోక్షం అని అడిగాడు. టైం చెప్తున్నావా? ఇట్ ఈస్ నాట్ టైం బౌండ్ బాబు, కాల పరిచ్ఛేదంలోకి వస్తుంది. మోక్షం ఉన్నదే గనక దాన్ని ఇవ్వడానికి పెద్ద టైం పట్టదన్న. అంటే ఈ రోజుల్లో అయితే మన సైకిళ్ళు ఉన్నాయి, ఆ రోజుల్లో గుర్రాలు ఎక్కేవాళ్ళు కనుక రాదు. అప్పుడు అంటాడు, నువ్వు గుర్రం ఎక్కుతూ ఉంటావు కనుక ఒక మాట చెప్తాను చూడు. అశ్వారుడు అశ్వం ఎక్కేటప్పుడు ఈ రికాబులో కాలు పెట్టి, కాలు ఎత్తి ఆ పక్క రికాబులో పెడతావే, ఈ మధ్యలో ఇచ్చేస్తాను జ్ఞానం అన్నాడు అష్టావక్ర మహర్షి. ఆశ్చర్యంగా లేదు? మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే రికాబులకు ఈ ఫెడల్ మీద కాలు పెట్టి, ఆ ఫెడల్ మీద కాలు పెట్టే లోపల ఇచ్చేస్తాను సైకిల్ ఎక్కల. మీరు ఎక్స్పెక్ట్ చేయబాకండి నా దగ్గర, నాకు అంత శక్తి లేదు, మీరు అందుకోలేదు. ఎందుకంటే ఆయన జనకుడు, ఆయన అష్టావక్రుడు. అర్థమవుతుంది? జనకుని యొక్క స్థాయి తెలుసు కనుక, అంతఃకరణ శుద్ధి ఎట్లా ఉందో, పాత్ర శుద్ధి తనకు తెలుసు కనుక ఇవ్వగలని అనుకున్నాడు. ఇచ్చేసాడు. అట్లాగే ఇక్కడ కాలు పెట్టి, అక్కడ కాలు పెట్టే లోపల తత్వమసి అన్నాడు, అయిపోయింది. నువ్వేరా మోక్షం అని అయిపోయాడు ఆయన. ఎందుకంటే రెడీగా ఉన్నాడు కదా. కనుక కాలానికి సంబంధించింది కాదు. విషయం అర్థం కాకపోతే ఎన్ని జన్మలు ఎత్తినా ఉపయోగం లేదు.
కాబట్టి మనకి ఏం కావాలనో గనక మనకు తెలియకపోతే ప్లీజ్ 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 మనకు కావలసింది ఏదో మనకే అర్థం కానప్పుడు ఆ తరువాత సాధనల ద్వారా మనం ఏదైనా పొందొచ్చేమో గాని ఆ పొందింది మనం ఊహించింది కాకపోవచ్చు. నువ్వు ఏదైతే ఊహించి ఇవన్నీ చేశావో అది కాకపోవచ్చు. కనుక మొట్టమొదట ఇదే పురుషార్థ నిశ్చయం అంటారు దీన్ని శాస్త్రంలో. నువ్వు దేన్ని పొందాలనుకుంటున్నావో అది నీకు చక్కగా తెలిసి ఉండాలి. అందువల్ల 2 రోజులు ఇంట్రడక్షన్ దాని మీద ఉండడానికి కారణం అదే ఉపనిషత్తు. కాబట్టి నీకు కావాల్సింది మోక్షం, అది డిసైడ్ అయింది కాదు. మోక్షం అనేటువంటిది అనంతం, అదే బ్రహ్మం, అదే ఆత్మ, అది ఉన్నది కాదు. దానికి సంబంధించినటువంటి జ్ఞానం ఉంది కాదు. జ్ఞానం నీకు కలిగితే అదేమిటో తెలిసిపోతుంది. కాబట్టి జ్ఞానేన మోక్ష కారణం సిద్ధ విషయ. అదే నువ్వు సాధన ద్వారా పొందడానికి లేనిది కాదు, అది ఉన్నదే, నువ్వే, నీ స్వరూపమే అది. లేనిదైతే ప్రయత్నం చేసి పొందాలి, లేని దాన్ని ప్రయత్నంతో పొందాలి, ఉన్నదాన్ని జస్ట్ తెలుసుకోవాలంతే. ఎందుకంటే ఉన్నది గనక. కాబట్టి అది సాధ్య విషయం కాదు, సిద్ధ విషయం. స్వామీజీ, మోక్షం సిద్ధ విషయం అయినప్పుడు బ్రహ్మం సిద్ధ విషయం అని మీరు చెప్తున్నారు, ఓకే, లాజికల్ గానే ఉంది. మరి నేనే మోక్షమైనప్పుడు, నేనే ఆత్మ అయినప్పుడు నాకు తెలియడం లేదేంటి? కాబట్టి మోక్షం సాధ్యమేమో, సిద్ధం కాదేమో. ఇదంతా పూర్వపక్షం. మోక్ష సిద్ధత్వేపి, మోక్ష సిద్ధత్వేపి, మోక్షం అనేది సిద్ధమే అపి అయినప్పటికీ కూడాను సార్ మోక్ష సిద్ధత్వేపి అజ్ఞాతత్వం అస్తి. ఇది పాయింట్, ఇక్కడుంది ప్రతిబంధకం. మోక్షము సిద్ధమే, మోక్షము సిద్ధమే, కానీ మోక్ష సిద్ధత్వేపి అజ్ఞాతత్వం అస్తి. అజ్ఞాతత్వం, తెలియకపోవడం అనేది ఉంది. ఆ తెలియకపోవడం అజ్ఞానం, ఇది ప్రతిబంధకం. వస్తువు లేకుండా పోలేదు, వస్తువు ఉన్నది. ఆ వస్తువు ఉన్నది అనే జ్ఞానం లేదు. కావలసింది కేవలం జ్ఞానం. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు మనం ఇలా పెట్టుకొని ఉంటాం, కళ్ళజోడు, తమటజోడు. ఒక్కోసారి ఎవరన్నా వచ్చారు మనం మాట్లాడటం రాసుకుంటూ ఉంటాం. వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇది కేవలం సైట్ కోసమే కనుక ఇలా పెడతాం. అర్థమైంది? ఇలా ఉంటుంది. ఆయనతో మాట్లాడతాడు చాలాసేపు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈయన రాసుకోవడానికి ప్రయత్నం చేస్తే కనపడవచ్చు. ఏం చేయాలని అర్థం కదా. అక్కడ ఇక్కడ చూస్తాడు, వెతుకుతాడు, ఎక్కడ కనిపించదు. భార్యను చూస్తాడు, ఆవిడంతా పోయి వెతుకుతుంటుంది, బీరువాలంతా తిరుగుతుంటుంది, బాత్రూమ్ తిరుగుతుంది, ఎక్కడంటే అక్కడ పెట్టేస్తుంది. అక్కడ ఎక్కడా దొరకదు. ఆవిడ అరుస్తుంటాడు, పిల్లలు అరుస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఒకసారి వాళ్ళు ఇతను చూసి అరుస్తుంటే ఇట్లా చూస్తారు. చూసేటప్పటికి వాళ్ళు కనపడతారు. నేను చేసుకున్నాను. ఎందుకు నవ్వుతున్నావు? నేను బాధపడుతుంటే నేను సార్, నువ్వు ఏ స్పెట్స్ కోసం అయితే వెతుకుతున్నావో అవి సిద్ధం. అది కనుక సాధ్యమైతే మేము వెతికితే దొరుకుతాయి. అది సిద్ధం సార్. ఉన్నాయండి, అవును. సిద్ధత్వేపి అజ్ఞాతత్వం వస్తుంది. నీ దగ్గరే ఉన్నాయి, నీకు తెలియడం లేదు. ఇది ప్రాబ్లం. అర్థమవుతుంది. ఇప్పుడు ఆవిడ జస్ట్ చెప్తా, అదిగోనండి మీ తల మీదే ఉంది, ఇక్కడే అంత తాగడు. ఒకవేళ చెబితే చెబుతాడు దొరికిందిలే. అప్పుడు ఆవిడంటే అది నీ కర్మ ఇంతే. ఎందుకంటే దొరకడానికి అది పోయింది. ఎప్పుడని వస్తువు ఉంది. ఇప్పుడు చూసారా, అదే కనుక వస్తువు కనుక బాత్రూంలో పెట్టొచ్చుంటే ప్రయత్నంతో వెళ్ళి సాధన ద్వారా దాన్ని తెచ్చుకోవాలి. కానీ వస్తువు ఇక్కడే ఉంది, ఏ ప్రయత్నం చేసినా ఉపయోగం. సిద్ధత్వేపి అజ్ఞాతత్వం అస్తి. ఇది ప్రతిబంధకం. ఉన్న వస్తువు లేనట్లు అనిపిస్తూ ఉంది, కారణం అజ్ఞానం. ఇప్పుడు అర్థమైందా మీకు ఆబ్స్టకల్ ఎక్కడ ఉందో? వస్తువు లేకపోవడం కాదు, వస్తువుకు సంబంధించిన జ్ఞానం నాకు లేకపోవడం. వస్తువుకు సంబంధించిన జ్ఞానం నాకు లేదంటే నా దగ్గర ఏముంది? అజ్ఞానం ఉంది. ఇప్పుడు ఏం కావాలి? అజ్ఞానం తొలగాలి. అజ్ఞానం ఎట్లా తొలగుతుంది? ఎట్లా తొలుగుతుంది అజ్ఞానం? అవిరోధితయా కర్మ నా అవిద్యాం వినివర్తయ.
విద్యా అవిద్యాం నిహంత్యేవ తేజ తిమిర సంఘవత్. ఎప్పుడైతే అవిద్య, దానివల్ల జరిగింది కారణం, ఇది మన కర్మ అవిద్యాజనితం, అజ్ఞానం వల్ల కర్మ ఏర్పడింది. ఈ కర్మలు చేస్తే అజ్ఞానం పోదు, దానికి విరోధం ఏదో అది ఉండాలి. అదేంటది? విద్య. విద్య అవిద్య పోవాలంటే కర్మ చేస్తే పోదు. విద్యయా తదుపశమహస్య, విద్య చేతనే పోతుంది. ఎట్లా పోతుంది? అవిరోధితయా కర్మ నా అవిద్యాం వినివర్తయేత్ విద్యా అవిద్యాం నిహంత్యేవ. అజ్ఞానం పోవాలంటే జ్ఞానం కలగాలి. తేజ తిమిర సంఘవత్. కాబట్టి రాత్రంతా చీకటి ఉంటే ఈ చీకటి పోవాలి అని అంటే సూర్యోదయం కావాలి. కాబట్టి వెలుగులే ఎట్లాగైతే చీకటిని పోగొడతాయో, తేజ తిమిర సంఘవత్. కాబట్టి చీకట్లను ఎట్లాగైతే వెలుగే పోగొడుతుందో అట్లాగే జ్ఞానమే అజ్ఞానాన్ని పోగొడుతుంది. కానీ ఇంకొకటి పోగొట్టేందుకు అవకాశం లేదు. ఇప్పుడు మోక్షం ఏదో కాదు సార్, నీవే మోక్ష స్వరూపం, నీవే ఆత్మస్వరూపం, ఆత్మయే బ్రహ్మము, నీవే బ్రహ్మము. అది నమ్మడం ఇది నమ్మడం, ఆ లోకం ఈ లోకం ఏం అవసరం లేదు, నువ్వే బ్రహ్మము. అయితే ఆ జ్ఞానం నీకు లేదు కదా, జ్ఞానం కలగాలి. మోక్షాయ జ్ఞాన ప్రవృత్తి. అంతే. మోక్షం కావాలని ఎవడనుకున్నా చేయవలసిన పని ఏమిటంటే కర్మ ప్రవృత్తి కాదు, జ్ఞాన ప్రవృత్తి. ఎందుకని? మోక్షం జ్ఞాన రూపంలో ఉంది గనక. మోక్షాయ, మోక్షం కోరం ఏం చేయాలి? ఏమి లేదు, ఉపనిషత్తు వినాలి. జ్ఞాన ప్రవృత్తి. ఎందుకని? ఉన్నదానికి సంబంధించిన జ్ఞానాన్ని ఇస్తుంది గనక. బ్రహ్మకు సంబంధించిన జ్ఞానాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని నీకు అందిస్తుంది, ఆత్మ జ్ఞానాన్ని నీకు అందిస్తుంది. కాబట్టి మోక్షాయ జ్ఞాన ప్రవృత్తి. క్లియర్? జ్ఞానాయ నిజమేనండి. మోక్షం కావాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానాయ, జ్ఞానం కావాలంటే ఏం కావాలి? శాస్త్ర పఠనం. అసలు శాస్త్రం అనే పదాన్నే సరిగా రాయలేని వాడు తెలుగులో కూడా మిలికి శాబదులు సారాశివుడు శాస్త్రం వాడు చెప్తాడు. ఏమన్నా తెలుసా? ఎందుకయ్యా శాస్త్రాలు గీస్తారు? అవన్నీ అవసరం. ఆ గురువు నమ్ముకో, తరించిపోతాం. ఎందుకని? ఆయన ధరించాడో లేదో మనకు తెలియదు, ఇక మనం ధరించిపోతాం. ఇంకా కూడాను ఈ కాలంలో కూడా ఇట్లా అసందర్భ వ్యవహారాలు, అసలు తర్కానికి అందనటువంటివి, అశాస్త్రీయమైన విషయాలు మాట్లాడుతూ ఉంటే వినే జనం ఉండాలంటే ఆశ్చర్యపడాల్సి వస్తుంది. శాస్త్రం ఎందుకంట అంటే వ్యాసుడి దగ్గర నుంచి, యాజ్ఞవల్కుడి దగ్గర నుంచి, శుకుడి దగ్గర నుంచి, శంకరుడి దగ్గర నుంచి వాళ్ళంతా కూడా ఏం ఉపయోగం లేని వాళ్ళు కనుక శాస్త్రాలు పట్టుకున్నారు. ఇందుకు శాస్త్రం, శాస్త్రం తమాషా కాదు. శాసనాత్ శంసనాత్ శాస్త్రం, శాస్త్రమేవ శరణం. ఇంకొక మార్గమే లేదు. ఎందుకని? మోక్షం నీకు అర్థమైతే శాస్త్రం అంటే నీకు తెలుస్తుంది. మోక్షం ఎప్పుడైతే జ్ఞానంలో ఉందని తెలిసిపోయిందో, జ్ఞాన రూపంలో, నీకు జ్ఞానమే ప్రధానం కనుక మోక్షం కావాలంటే జ్ఞానం శాస్త్రంలో ఉంది. కాబట్టి మోక్షాయ జ్ఞాన ప్రవృత్తి. సంబంధం చూడండి, కనెక్షన్ ఎట్లా ఉందో. మోక్షాయ జ్ఞాన ప్రవృత్తి, జ్ఞానాయ శాస్త్ర పఠనం.